కార్తీక మాసము 3వ అధ్యాయము. కార్తీక స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలది. అట్టి వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగ భాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అదముము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నాన, దాన, జప తపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడొకడు ఉండెను. ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షముపై భయంకర ముఖముతోనూ, దీర్ఘ కేశములతోనూ, బలిష్టములైన కోరలతోనూ, నల్లని బాణ పొట్టలతోనూ, చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారినబోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు, ప్రభో, ఆత్రత్రాణ పరాయణ, అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయము కలిగి జ్ఞానోదయము అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఎందులకు మీకీ రాక్షస రూపములు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మమందలి జ్ఞానము కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చినవి. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రవిడ దేశము, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వము గలవాడనై యుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువువలే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల అవమానపరుచుచు లబ్ధుడనై లోకకంటకునిగా నుంటిని. ఇట్లుండగా ఒకనాడొక పండితుడు కార్తీక వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరనున్న నగమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును, వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపమొచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముఖముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తుసామగ్రిని దోచుకుంటివిగాన నీవు రాక్షసుడవై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశములో నుందువుగాక అని శపించెను.
నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనను తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కానీ నా అపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించి తిని. అందులకాతడు దయదలిచి, ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనొందుదువుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షస రూపమున నరభక్షణం చేయుచుంటిని కాన, ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయను అటుల చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడివాడను. నేను ఎట్టి దానధర్మములను చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకీ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాప పంకిల్మను నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధములా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబముల్లో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడను. భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను అర్పింపక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మధ్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరమున ఈ రూపమును ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి కావింపుమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి అతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకెగిరి. కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములను ప్రసాదింతురు. అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానములను ఆచరించాలి. తృతీయాధ్యాయం 3వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.